శ్రీమాత్రే నమః. వేలాది అభిమానులందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. కష్టే ఫలి అన్నట్టుగా ఎంతగా శ్రమ పడితే, ఎంత ఎక్కువ కష్టపడితే అంతగా ఫలితం ఉంటుందని, ఆ ఫలితం చాలా మధురంగా ఉండి చల్లదనాన్నిచ్చి గుమగుమలాడే నెయ్యిలా వ్యాపించి పలువురి మెప్పును మన్ననలను పొందుతుందని, చెమటోడ్చడం అన్నది ముఖ్యమని శ్రీ వేమన గారు అతి చక్కని ఉపమానంతో, మృదువైన పదాలతో ఎంతో చక్కగా వర్ణించారు. ఈ పద్యంలో మనోహరంగా వర్ణించారు. వచ్చిన పెరుగుతో, మజ్జిగతో, వెన్నతో తృప్తి చెందక నెయ్యి వచ్చే వరకు కృషి చెయ్యాలనే సందేశం ఇందులో ఇమిడ్చారు శ్రీ వేమన గారు. చూడండి, పద్యం చదువుతున్నాను. ఆవు చన్ను పిడికి ఆ పాలు కాచిన పేరి పెరుగు చల్ల పేర్లు కలుగు, తవిలిలోన గలదు నవనీతమిట్లురా విశ్వదాభిరామ వినురవేమ. ఆవు పాలు పిండి వాటిని కాచి తోడు వేసినప్పుడు పెరుగు, మెత్తని మజ్జిగ, దాని చిలకగా వెన్న లభిస్తాయి. ఆ వెన్నను కాచిన గుమగుమలాడే నెయ్యి వస్తుంది. అలాగే విద్యార్థులు పాఠాలు ఎంతో ఆసక్తిగా విని, మననం చేసుకుని, నోట్స్లు రాసుకుని, ఎంతో కష్టపడితేనే, కృషి చేస్తేనే పరీక్షలను ఎంతో శ్రద్ధగా, దీక్షగా రాసి మంచి ఫలితాలు పొందుతారు. అలాగే జ్ఞానులు, విద్వాంసులు కూడా నిర్దేశించిన మార్గాల్లో శ్రద్ధగా వెళితేనే జ్ఞానం లేక తత్వం లేక మోక్షాన్ని పొందుతారు. దీన్నే శ్రీకృష్ణుల వారు తన భగవద్గీతలో చెప్పారు కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. తవిలి అనగా కష్టపడే తత్వం అందరిలోనే ఉండాలని, అలా ఉన్ననాడు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శ్రీ వేమన గారు ఈ పద్యం ద్వారా అద్భుతంగా తేల్చి చెప్పారు. ఈ పద్యం నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.